నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్స్ లేస్ మనం తినే చిప్స్కి సంబంధించింది, శ్రీలంకకి సంబంధించింది, అలానే హార్విన్ అనే ఒక సంస్థకి సంబంధించింది, అలానే ఇండియా భారత్కి సంబంధించింది. ఏంటి ఇండియా భారత్, ఏంటి హార్విన్, ఏంటి శ్రీలంక, ఏంటి లేస్ అనుకుంటున్నారా? వెల్, యాజ్ వి ఆల్ నో దట్ దోస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. ఇంతకీ అసలు ఒక సంస్థకి చూస్తేనేమో బ్రాండ్ అంబాసిడర్స్ అపాయింట్ అవుతున్నారు, ఇంకో దేశం చూస్తేనేమో వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి వేరే దేశాలకి కొన్ని వసతులు కల్పిస్తున్నాయి, ఇంకో దేశమేమో పరిస్థితులు మొత్తం మార్చేస్తుందన్నమాట. ఇలా ఎన్నో వివిధ రకాలైన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. లెట్స్ లుక్ అట్ క్వశ్చన్ నెంబర్ 1. విచ్ కంట్రీ అనౌన్సెస్ ఫ్రీ వీసా ఫర్ ఇండియన్స్ టు బూస్ట్ టూరిజం? ఈ దేశం ఏది అని అంటే శ్రీలంక దేశం అనమాట. ఆల్రెడీ మనం బిగినింగ్లో శ్రీలంక ఒక పని చేసిందని తెలుసుకున్నాం కదా, ఆ పని ఇదే అనమాట. సో శ్రీలంక దేశం బేసిక్గా ఏం చేస్తుందంటే తన ఆర్థిక వ్యవస్థ, తన యొక్క ఎకానమీ ప్రస్తుతం అంత బెటర్గా ఏమీ లేదు. అయితే దీనిని కొంచెం మార్చాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు టూరిజం సెక్టర్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. బికాస్ శ్రీలంక ఈజ్ ఆల్వేస్ దేర్ యాజ్ అ టూరిస్ట్ డెస్టినేషన్. అంటే ఎప్పటి నుంచో కూడా ఒక పర్యాటక దేశంగా ప్రసిద్ధిగాంచింది శ్రీలంక దేశం అనమాట. ఎందుకంటే ఇట్స్ అన్ ఐలాండ్ కంట్రీ, ట్రాపికల్ కంట్రీ కాబట్టి వైల్డ్ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలా బీచెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం రిలాక్సేషన్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఆ టూరిస్ట్ డెస్టినేషన్, ఒక పర్యాటక కేంద్రంగా లేదా ఒక పర్యాటక ప్రాంతంగా దేశంగా ఖ్యాతిగాంచింది. అయితే ఈ ఎకానమీని మళ్ళీ బలపరచడానికి 7 కంట్రీస్కి వాళ్ళు ఫ్రీ వీసాస్ ఇస్తున్నాము అని చెప్పారనమాట. ఈ 7 కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. మరి ఆ మిగిలిన 6 దేశాలు ఏవైనా డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఆ 6 కంట్రీలు ఏమిటి అంటే చైనా, రష్యా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, జపాన్. మళ్ళీ చెప్తున్నాను, చైనా, రష్యా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, జపాన్ అండ్ ఇండియా ఆల్రెడీ ఉంది కాబట్టి సో దోస్ ఆర్ ద 7 కంట్రీస్. ఇక్కడ విచిత్రం ఏంటంటే మామూలుగా ఇంతకుముందు $20 కట్టేవాళ్ళు అనమాట. $20 అంటే సుమారుగా $1,600, 1,600 రూపీస్ ఇంతకుముందు టూరిస్ట్ వీసా యొక్క ఫీగా కట్టేవాళ్ళు. అయితే ఈ $1,600 కూడా లేదు, $20 కూడా మేము ఇప్పుడు తీసేస్తున్నాం, దాన్ని వేవ్ ఆఫ్ చేసేస్తున్నాం అని చెప్పి శ్రీలంక క్యాబినెట్ చెప్పింది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గడిచిన సెప్టెంబర్ నెల వరకు టూరిస్ట్ డేటాని జాగ్రత్తగా గమనిస్తే శ్రీలంక దేశంలో లాస్ట్ 1 ఇయర్లో ఎంతమంది అయితే టూరిస్టులు వచ్చారో వాళ్ళల్లో 20% అంటే 20% ఇండియా నుంచి వెళ్ళారంట. ఇన్ఫ్యాక్ట్ శ్రీలంకని ఎక్కువగా విజిట్ చేసేది టూరిస్టులు ఎవరు అని అంటే ఇండియన్స్ అంట. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అందుకని దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఈ ఆఫర్ ఏదైతే ఉందో లేదు ప్రస్తుతం ఈ కన్సెషన్ లేదు వేవ్ ఆఫ్ ఏదైతే ఉందో ఇది లైఫ్ టైం కాదు, ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకే. ఎప్పటి వరకు? మార్చి 31, 2024 వరకు. మీరు విన్నది నిజమే, మార్చి 31, 2024 వరకు. సో ఇప్పుడు వీసా ఫీ కూడా లేదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బికాజ్ ఇప్పుడు వీసా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, వీసా ఫ్రీ అయిపోయింది. రిమెంబర్, ఇది ఓన్లీ టూరిస్ట్ వీసాకి, మిగతా వీసాస్కి కాదు. సో మీరు ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ లేదు షిప్ టికెట్స్ అలానే హోటల్ బుకింగ్స్ వీటికి డబ్బులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో శ్రీలంక వెళ్ళాలనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ ద వెరీ రైట్ టైం. గుర్తుపెట్టుకోండి, మార్చి 31, 2024 వరకే అండ్ ఓన్లీ 7 కంట్రీస్. ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ దేశాలు ఏవైతే కన్సెషన్ ఇచ్చాయో శ్రీలంక బేసిక్గా ఆ అన్ని దేశాలు కూడా ఏషియాలోనే ఉన్నాయి. ఇండియా, చైనా, రష్యా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, జపాన్ అన్ని ఏషియాలో ఉన్నాయి. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకు? బికాజ్ ఏషియాలో మేము కూడా ప్రామినెంట్గా ఉన్నాము అని చెప్పడానికి, అట్ ద సేమ్ టైం మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఏషియాలో వాళ్ళతో టైఅప్ అవ్వడానికి ఇట్ బికమ్స్ అ క్రూషియల్ ఆస్పెక్ట్ అనమాట. అందుకే వాళ్ళు ప్రస్తుతం ఓన్లీ ఏషియన్ కంట్రీస్కే ఇచ్చారు. అండ్ రిమెంబర్, దిస్ ఈజ్ అ పైలట్ ప్రాజెక్ట్ అగైన్. సో మేబీ ఇది బాగా డెవలప్ అవుతుంది, బాగా వర్క్ అవుతుంది అనుకుంటే మేబీ ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లేస్? లేస్ ఈ చిప్స్ మనందరికీ తెలుసు. మన చిన్నప్పుడు ₹10 ఇంత పెద్ద ప్యాకెట్లు ఇన్ని చిప్స్ వస్తే ఇప్పుడు అదే ₹10 ప్యాకెట్కి ఇన్ని చిప్స్ వస్తున్నాయి. వాట్ ఎవర్ బేట్, దట్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అయితే ఈ లేస్ సంస్థ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు రీసెంట్గా అపాయింట్ అయ్యారు అనమాట. ఆ అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అని? ఆ అపాయింట్ అయిన పర్సన్ మరెవరో కాదు, MSD, మహేంద్ర సింగ్ ధోని గారు. మహేంద్ర సింగ్ ధోని గారిని రీసెంట్గా లేస్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. అండ్ వెంటనే ఒక యాడ్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. అండ్ ఆ యాడ్ క్యాంపెయిన్ పేరు నో లేస్ నో గేమ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లేస్ కంపెనీ ఎప్పుడూ కూడా
స్పోర్ట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో, ఫుట్బాల్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, వేరే వేరే స్పోర్ట్స్ అవ్వచ్చు, వీటితో అసోసియేట్ అవుతూనే ఉంది. సో వీళ్ళు బేసిక్గా ఏం చేయడానికి ట్రై చేస్తారంటే, ఆల్రెడీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుందా, రగ్బీ వరల్డ్ కప్ కూడా జరుగుతోంది, అండ్ మిగిలిన స్పోర్ట్స్ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అలా లేస్ లేకుండా ఏ గేమ్ కూడా ఉండకూడదు. సో గేమ్ మీరు చూస్తున్నారు అంటే లేస్ మీరు తినాల్సిందే అన్న ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, నో లేస్ నో గేమ్ అని. సో మహేంద్ర సింగ్ ధోని గారిని బ్రాండ్ అంబాసిడర్ చేసిన వెంటనే వాళ్ళు యాడ్ని స్టార్ట్ చేస్తారు. మేబీ విత్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 1 వీక్లో ఈ యాడ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నౌ లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. హూ ఈజ్ గోయింగ్ టు రిప్లేస్ ఇండియా విత్ భారత్ ఇన్ ద అప్కమింగ్ టెక్స్ట్ బుక్స్ లేదా అప్కమింగ్ బుక్స్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకు? మనందరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామా? ఇక్కడ బుక్స్ అనే ఉంది, కానీ నేను ఆ సంస్థ చెప్పేస్తే మీరే ఇప్పుడు నేను అన్నట్టు ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్స్ అనేస్తారు. ఇంతకీ ఆ సంస్థ ఏంటంటే NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, న్యూఢిల్లీలో ఉంది. ఈ NCERT సంస్థ ఏదైతే బుక్స్ని రిలీజ్ చేస్తుందో, ఎస్పెషల్లీ టెక్స్ట్ బుక్స్ని రిలీజ్ చేస్తుందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అది APPSC అవ్వచ్చు, TSPSCకి సంబంధించి అవ్వచ్చు, మరీ ముఖ్యంగా UPSC, SSC వీటికి సంబంధించి ఉండొచ్చు, ఈ NCERT టెక్స్ట్ బుక్స్ చాలామంది చదువుతూ ఉంటారు. అయితే ఈ NCERT టెక్స్ట్ బుక్స్లో వచ్చే కాలంలో ఎక్కడెక్కడైతే ఇండియా అనే పేరు ఉందో దాన్ని అన్ని చోట్ల కూడా భారత్గా మార్చేస్తామని NCERT చెప్పింది. దానికి నాడ్ ఇచ్చేసింది, అప్రూవల్ ఇచ్చేసింది NCERT. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడల్లా 3 టైప్స్ ఆఫ్ హిస్టరీ లేదు 3 కేటగిరీస్ ఆఫ్ హిస్టరీగా డివైడ్ చేస్తాం. ఏన్షియంట్ హిస్టరీ, మిడైవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని. అయితే ఈ ఏన్షియంట్ హిస్టరీ ఏదైతే ఉందో దీనిని ఇప్పటి నుంచి వాళ్ళు క్లాసికల్ హిస్టరీగా పిలుస్తామని చెప్తున్నారు. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడైతే ఇండియా అనే ప్రస్తావన ఉందో, ఇండియా యొక్క పేరు ఉందో దానిని భారత్గా పెడతాము లేదా భారత్తో రీప్లేస్ చేస్తాము అని. ఎక్కడెక్కడైతే ఏన్షియంట్ హిస్టరీ ప్రాచీన కాలపు చరిత్ర అనే విధంగా పేరు ఉందో దాన్ని అంతా కూడా క్లాసికల్ హిస్టరీగా మారుస్తాము అండ్ దానికి అప్రూవల్ ఇచ్చేసింది NCERT. వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే, ఇండియా యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్, రిచ్ హిస్టారికల్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాని గురించి అందరికీ తెలియాలి అంటే దానికి ఉన్న పర్స్పెక్టివ్ని మార్చాలి అని. సో ఎప్పుడైతే ఇండియా అని మనం పిలుస్తామో ఇట్స్ బేసికలీ డైవర్టింగ్ టువర్డ్స్ ద వెస్టర్న్ ఐడియాలజీ అండ్ ద వెస్టర్న్ ఫిలాసఫీ. సో ఇప్పటి నుంచి మనం భారత్ అని పిలిస్తే మనం ట్రూ రూట్స్ వైపు వెళ్తాము, ఎటువైపు అయితే మనం అడుగులు వేయాలి అటువైపుగా అడుగులు వేస్తాము అని. అండ్ ఇండియన్ హిస్టరీని చాలామంది బోరింగ్గా కన్సిడర్ చేస్తారు, రాదర్ ఎందుకు దాన్ని ఒక సింపుల్ సబ్జెక్ట్లో వదిలేస్తారు కాబట్టి. అలా కాకుండా మనం క్లాసికల్ డ్యాన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎన్ని వెస్టర్న్ డాన్సెస్ వచ్చినా క్లాసికల్ డ్యాన్స్ స్టిల్ హ్యాస్ ఇట్స్ ప్రామినెన్స్ అండ్ ఇంపార్టెన్స్. అలానే ఎన్ని రకాల హిస్టరీలు వచ్చినా సరే దాన్ని క్లాసికల్ హిస్టరీగా కన్సిడర్ చేస్తే దానికి ఉన్న గుర్తింపు ఇంకా పెరుగుతున్న ఉద్దేశంతో NCERT అప్రూవల్ ఇచ్చిందనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దెన్ కమ్స్ who has been appointed as the brand ambassador for edtech startup Henry Harvin Education. Even though it is being termed as startup, ఈ సంస్థ దగ్గర 2013, 2014 ఆ సంవత్సరాల నుండి ఉందన్నమాట. సో ఈ హెన్రీ హార్విన్ ఎడ్యుకేషన్ బేసిక్గా ఏం చేస్తుందంటే కార్పొరేట్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వివిధ రకాలైన ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కొన్నిసార్లు స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది, కొన్నిసార్లు అడ్వైజరీస్ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఈ కంపెనీ లేదు, ఈ స్టార్టప్ ఏదైతే ఉందో హెన్రీ హార్విన్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో 11 సిటీస్లో ఉంది. అయితే వీళ్ళు రీసెంట్గా వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేస్తున్నారు ఒక పర్సన్ని. ఆ పర్సన్ ఎవరు అన్నది ప్రశ్న. ఆ పర్సన్ మరెవరో కాదు, ప్రముఖ రచయిత చేతన్ భగత్ గారు. మీరు మామూలుగా సినిమాలు చూసేవాళ్ళైతే, మరి ముఖ్యంగా కొంచెం కొద్ది గొప్ప హిందీ సినిమాలు చూసేవాళ్ళైతే 2 States సినిమా వినే ఉండుంటారు, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా వినే ఉండుంటారు. ఈ 2 States అవ్వచ్చు, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఇవి యాక్చువల్గా కొన్ని పుస్తకాలను ఆధారంగా చేసుకున్న సినిమాలు అనమాట. సో ఆ పుస్తకాలను రచించింది చేతన్ భగత్ గారు. ఈయనని హెన్రీ హార్విన్ ఎడ్యుకేషన్ సంస్థ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వర్డ్ ఒకటి ఇప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు. మనందరికీ ఎడ్యుకేషన్ అంటే అర్థమవుతుంది, టెక్నాలజీ అంటే అర్థమవుతుంది. టెక్నాలజీని ఎడ్యుకేషన్తో అనుసంధానం చేసి అంటే ఇంటర్ రిలేట్ చేసి ఎడ్యుకేషన్ యొక్క ప్రమాణాలని, స్టాండర్డ్స్ని, స్థాయిని అన్నింటినీ పెంచి ఎక్కువ మందికి ఆ ఎడ్యుకేషన్ని రీచ్ అయ్యేలా చేయడమే ఈజ్ ఎడ్యుటెక్ అనమాట. సో ఈ రంగంలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో లేదు అప్పుడప్పుడే రీసెంట్గా వస్తున్నాయో వాటిని స్టార్టప్స్ లేదా కంపెనీస్ అంటారు. సో దట్ ఈస్ వాట్ ఎడ్యుటెక్. సో ఎడ్యుటెక్ రంగానికి సంబంధించి ద మేజర్ ప్లేయర్ యాజ్ ఆఫ్ నో ఇండియన్ మార్కెట్లో ఎవరున్నారు అంటే వీ కెన్ సే బైజూస్, అన్అకాడమీ, వేదాంతు, వీళ్ళందరూ కూడా. ఇన్ వన్ వే అప్టేక్ జాబ్స్ కూడా ఒక విధంగా ఎడ్యుటెక్ కంపెనీ అనే చెప్పొచ్చు. ఓకే, నౌ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. Then comes which country to host world's largest textiles event in 2024. This is again one of the very important thing that we really have to remember. ఇంతకీ అది ఏ కంట్రీయో కాదు, మన భారత్.
మీరు అనొచ్చు ఇండియా కదా మాస్టర్ అని. అందరూ ఇండియా నుంచి భారత్కి వచ్చేస్తాడు, మనం ఇంకా ఎందుకు ఇండియా అని పిలవాలి, భారత్ అనే పిలుద్దాం. సో భారత్ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ టెక్స్టైల్స్ ఈవెంట్ ఇన్ 2024. దీనికి వాళ్ళు పెట్టిన పేరు భారత్ టెక్స్. 2024లో జరుగుతుంది కాబట్టి భారత్ టెక్స్ 2024. ఎప్పుడు జరగబోతోంది అని అంటే ఫిబ్రవరి నెలలో ఎప్పుడు జరగబోతోంది అని అంటే 26 నుంచి 29 వరకు. అదేంటి మాస్టారు ఫిబ్రవరిలో 28 రోజులే కదా అని అంటే, ఎవరికైతే కొంచెం మతిమరుపు వచ్చేస్తుందో జాగ్రత్త గుర్తు చేసుకోండి. లీప్ సంవత్సరంలో, లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. అండ్ 2024 ఈజ్ ఎ లీప్ ఇయర్. సో అందుకు గాను 26 నుంచి 29 ఫిబ్రవరి వరకు ఈ భారత్ టెక్స్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్ ఈవెంట్ లేదు టెక్స్టైల్ ఫెయిర్ అని చెప్పొచ్చు జరగబోతుంది. ఎందుకు దానిని లార్జెస్ట్ అని అంటున్నారు అంటే, ఇది 2 లక్షల చదరపు మీటర్లు, 2 lakh square meters ఏరియా ఎంతైతే ఉంటుందో అంత ఏరియాలో ఇది జరగబోతుంది అనమాట. అండ్ అలానే ప్రస్తుతం టెక్స్టైల్ మినిస్ట్రీకి మినిస్టర్గా ఉన్నది, మంత్రివర్యులుగా ఉన్నది ఎవరు అని అంటే పీయూష్ గోయల్ గారు ఏమంటున్నారంటే దీనికి సంబంధించి, ఇది కేవలం అతి పెద్దది మటుకే కాదు, మన భారతదేశంలో ఉన్న వీవర్స్ అవ్వచ్చు, హ్యాండ్లూమ్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచానికి చూపించవచ్చు. అండ్ ఇండియా పరంగా లేదు, భారత్ పరంగా కూడా మనం ప్రపంచానికి ధీటుగా ఉన్నాము, ప్రపంచాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే శాయశక్తులు మన దగ్గర ఉన్నాయి, సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయని చూపించుకోవడానికి మనకు అవకాశం లభిస్తుందని చెప్పి పీయూష్ గోయల్ గారు చెప్తున్నారనమాట. So that's how Bharat Tex 2024, which is going to happen in the month of February, from 26th February to 29th February, is going to be the world's largest textiles event or the world's largest textile fair అనమాట. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.